అమ్మా హారిక, భుజతన్ని ఎలా ఉన్నావు నాన్న? బాగా మిస్ అవుతున్నావా నన్ను? అనుకోకుండా వెళ్ళిపోయాను బుజ్జి తల్లి. అమ్మ దివ్య, సుజిత, అనురాధ ఎలా ఉన్నారు? అమ్మ జాగ్రత్త. సుజితని ఒక ఇంటి దాన్ని చేసావు, దివ్యాని కూడా ఒక ఇంటి దాన్ని చేస్తావని నాకు తెలుసు. అనామిక అనే వెబ్ సిరీస్ తీసావు కూడా, చాలా బాగుంది బుజ్జి తల్లి. ఇలా నువ్వు చాలా బాగా చేస్తూ బాగుండాలి. నేను లేననే ఏమాత్రం దిగులు పడకుండా అమ్మని దివ్యని నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాను. నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావు బుజ్జి తల్లి, జాగ్రత్త. అల్లు పెరగని జీవిత పయనంలో ఆశలన్నీ ఆవిరైపోయిన కడలి నా జీవితం. నా పేరు అనామిక. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన. పార్వతి, ఏం చేస్తున్నావు లోపల? లేచిన దగ్గర నుంచి పూజలు పునస్కారాలు తప్ప ఈ మనిషికి కాఫీ ఇద్దామన్న ఆలోచన లేదు. కొంచెం కాఫీ పట్రాబోయ్. చేసేది హోటల్ బిజినెస్సే కదా, అక్కడికి వెళ్ళి తాగకుండా ఇక్కడ నాతో ఏంటో ఈ సరదాలు. చెప్తాను గాని కొంచెం కాఫీ నా మొహాన కొట్టండి శ్రీమతి గారు. శ్రీమతి గారికి పెళ్లినాటి సరసాలు ఇంకా తగ్గినట్టు లేదు. సరే గాని నా బంగారు తల్లి ఇంకా లేవలేదా? తొందరగా లేవాలంటే తొందరగా పడుకోవాలి కదా. నైట్ అంతా అవేవో సబ్బు సీరియల్స్ అంట, అవి చూసుకుంటూ లేటుగా పడుకుంది. ఓ నా పల్లెటూరి పారిజాతము, సబ్బు సీరియల్స్ షాంపూ సినిమాలు కాదే, వాటిని వెబ్ సిరీస్ అంటారు. తెలుసుకో, ఇంకెప్పుడు తెలుసుకుంటావు? అవును మరి, నేనే పల్లెటూరులో పుట్టి పెరిగిందాన్ని. మీరేదో పెద్ద సిటీలో పుట్టి సూటు బూటు వేసుకుని తిరిగినోళ్ళలాగా మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ శివా. వెరీ గుడ్ మార్నింగ్ రా. ఏంటి ఉదయాన్నే పార్వతితోటి సరదాలు చేతుల్లాడుతున్నావు? నీకు తెలియదేముందమ్మా, అది మామూలే కదా. అనామిక, ఎన్నిసార్లు చెప్పాను నాన్నగారిని పేరుతో పిలవద్దని? ఇదంతా మీరిచ్చిన చనువే. ఒక్కతే కూతురని చిన్నప్పటినుంచి గారాబం చేశారు. చిన్న పెద్ద లేకుండా ఎలా పేరుతో పిలుస్తుందో చూడండి. ఊరుకో పార్వతి, పొద్దున్నే ఏంటిది? అనామికలో మా అమ్మను చూసుకుంటున్నా. చిన్నప్పుడు కూడా మా అమ్మ అలాగే పిలిచేది పేరుతోటి, నా చిట్టి తల్లిని. ఏమనకు పార్వతి. ఏంటో. తల్లి అనామిక, ఈరోజేదో అర్జెంటు పని ఉండి బయటికెళ్ళాలన్నావు కదమ్మా? ఓ అవును, వెళ్ళి రెడీ అవ్వాలి.
అబ్బో, ఈరోజేంటో యువరాణి గారు తెగ మెరిసిపోతున్నారు. ఇంత త్వరగా రెడీ అయ్యి అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారో? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికనే అడగకూడదని తెలియదా భార్యమణి గారు? అయినా ఇప్పుడు నేనేమన్నానని? బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలీదా? ఆడపిల్లని కన్నప్పుడు ఆ మాత్రం భయం ఉండాలి. అమ్మాయి బయటికి వెళ్లేటప్పుడు కొంచెం వెనక ముందు వివరం అవి కనుక్కోవాలి. పార్వతి, మనమ్మాయి గురించి మనకు తెలీదా? ఒక్కటే బిడ్డని చిన్నప్పటి నుంచి గారాబంగా ప్రేమగా పెంచాం. మనం ఇచ్చినటువంటి స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఎక్కడా మిస్యూజ్ చేయలేదు. తనే నిర్ణయం తీసుకున్న మంచైనా చెడైనా దాంట్లో 100% కరెక్ట్గా ఉంటుంది పార్వతి. సరిపోయారు ఇద్దరికిద్దరు. తండ్రికి తగ్గ కూతురు, కూతురికి తగ్గ తండ్రి. సాగుతుందలా. అమ్మా అనామిక, అబ్బాయిని త్వరగా తీసుకురమ్మా. ఫోటో కూడా చూపించలేదు. మా అమ్మాయి సెలక్షన్ ఎలా ఉందో చూడాలనుంది. సరే నాన్న, ఓకే బాయ్. హాయ్ మేడం, ఐఎమ్ న్యూ ఎంప్లాయ్. వేర్ ఇస్ ద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మేడం? రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. వావ్, మహాలక్ష్మికి జిరాక్స్లా ఉంది. సారీ లేట్ అయింది. లేదు, నేను వచ్చి జస్ట్ 5 minutes అవుతుంది. చాలు, 1 hour అయినా 5 minutes అని చెప్తారు. నాకు తెలీదా సార్ గురించి? అవునా? హెడేక్ గా ఉంది, కాఫీ చెప్పవా? వెయిటర్, 2 coffee. Hi, can I sit here? హలో మిస్, నేను సత్య. గుర్తున్నానా? అదేనండి, ఆ రోజు ఆఫీస్ బయట హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని అడిగాను కదా. ఏదో దారి చూపించిన దేవత ఇక్కడ ఉంది కాబట్టి వచ్చాను. హలో, హూ ఇస్ దిస్? ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. I am the senior executive of this company. Okay, sorry. Okay, bye. Hey, you don't have a sense? వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేయకూడదని తెలీదా? అయినా ఏం కావాలి నీకు? నా పేరు, ఊరు, అడ్రస్ ఇంకా? ఇంకోసారి నా జోలికి రాకు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అబ్బో, అందానికి తగ్గ కోపం. నైస్. ఓయ్ మిస్, ఓయ్, మిమ్మల్ని పిలిస్తే పట్టించుకోవట్లేదు మిస్. ఒకసారి మాట్లాడొచ్చు కదా మేడం. ఇంకోసారి నా వెంటపడి విసిగిస్తే నోటితో కాదు చేత్తో సమాధానం చెప్తా. అలా కాదు, ఒక నిమిషం మేడం. ఇంకోసారి నా వెంట పడితే హెచ్ఆర్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది.
పేరు చెప్పండి. అనామిక. 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 అనామిక నామదేశ్య శుక్లాంబరదం విష్ణు హాయ్ సత్య గారు, గుడ్ మార్నింగ్. హలో మిస్టర్, ఏంటి అలా చూస్తున్నారు? సారీ సత్య గారు, మీ గురించి తెలియక చాలా తప్పుగా అర్థం చేసుకున్నా. నిన్నే తెలిసింది మీరు సేల్స్లో టాప్ అంట కదా. కంగ్రాట్స్ అండి. అయినా ఆ విషయం మీకెలా తెలుసు? ఐఎమ్ ద సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దిస్ కంపెనీ. ఒక గుడ్ ఒపీనియన్ వచ్చింది. థ్యాంక్ యూ గణేష. అయినా ఇందాక పువ్వు వచ్చినప్పుడే అనుకున్నా ఈరోజేదో మంచి జరుగుతుందని. పువ్వా? పువ్వు ఎక్కడికి వచ్చింది? ఒక్క నిమిషం. ఇదిగో పువ్వు. చూస్తుంటే అప్పుడే ఉదయించిన సూర్యుడు కూడా సిగ్గుతో మబ్బుల మాటను ముసుకేసుకుంటాడేమో. ఇంకా ఆపు బాబు కలపటం, నేను వెళ్తాను. ఓయ్ మిస్, ఇంకా ఏంటి సంగతులు? ఏంటి మిస్టర్ నా వెనక? ఈరోజు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా చెప్పండి మీ గురించి. ఏం చెప్పమంటారు? నా పేరు మీకు ఎలాగో తెలుసు, సత్య. ఇంకా మా ఫ్యామిలీ గురించి అంటారా? ఆశకి అవకాశానికి మధ్యలో ఆకాశానికి నిచ్చెన వేసే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మరి అలాంటప్పుడు ఈ చిన్న సేల్స్ జాబ్ ఎందుకు? డే అండ్ నైట్ కష్టపడి చదువుకున్నా. కష్టమైనా సరే మా ఫ్యామిలీ కోసం వచ్చిన అవకాశం వదులుకోలేకపోయా. అందుకే జాబ్లో జాయిన్ అయ్యాను. బట్ ఐఎమ్ ఓకే. ఈరోజు ఏది మందో అదే మంది. మనది కాని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నదాన్ని దూరం చేసుకోలేం కదా. అబ్బో, ఏమో అనుకున్నాను. ఓకే సత్య గారు, నేను బయలుదేరుతాను, టైం అవుతుంది. సత్య గారు, సైనికుడికే యుద్ధం విలువ తెలుస్తుంది. గెలిచిన వాడే రాజవుతాడు. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే ప్రకృతి కూడా మనకి సహాయం చేస్తుంది. ఆల్ ది బెస్ట్. హలో మేడం. హలో మేడం, ఏంటి డల్గా ఉన్నారు? ఎండి ప్రొడక్షన్ వాళ్ళు బెటర్మెంట్ అని చంపుతున్నారు. నా వల్ల కావటం లేదు. వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది. రిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఓ, అయితే డెసిషన్ తీసుకున్నారనమాట. ఒక చిన్న మాట, మన జీవితం ఒక్క నిమిషంలో చేంజ్ అవ్వదు. బట్ ఒక్క నిమిషంలో మనం తీసుకునే డెసిషన్ మన జీవితాన్నే మార్చేస్తుంది. మీరేంటో ప్రూవ్ చేయండి. షో దెమ్ దట్ దే కాంట్ బ్రేక్ యూ. కానీ వాళ్ళు నన్ను... అబ్బా, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారండి. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటారా ఏంటి? అయినా చందమామలో మచ్చున్నట్టు మీ ఫేస్లో ఈ డల్నెస్ అస్సలు బాలేదు. డోంట్ థింక్ టూ మచ్. అమ్మయ్యా, నవ్వేశారా? నేను వెళ్తున్నాను, మీరు వస్తారా లేకపోతే ఇక్కడే టెంట్ వేసుకుని కూర్చుంటారా? ఓయ్ మిస్, మమ్మల్ని పిలవకుండా మీరే తినేస్తున్నారు, మాకు లేదా? ఏ మిస్టర్, మీరేంటి ఇలా ఊడిపడ్డారు? అంటే అది నేను అలా బైక్ మీద వెళ్తుంటే సడన్ గా ఒక మెరుపు ఎక్కడి నుంచి వచ్చిందా అని ఇలా తిరిగి చూస్తే ఇక్కడ మీరు. బాగుంది. అబ్బాయి గారి దగ్గర చాలా కళ్ళున్నాయే, ఏమో అనుకున్నా. ఏమైనా తింటారా? ఆర్డర్ చెప్పనా? వద్దులేండి, మీరు కానివ్వండి. అయ్యో, కనీసం షేర్ చేసుకోండి. లైఫ్ లో కూడానా? ఏంటి?
ఏం లేదు, షేర్ చేసుకోవాలా ఓకే అంటున్నా. అవును మిస్టర్, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లవర్ లేదా? లేదు. పాస్ట్లో ఒక అమ్మాయి మీద క్రష్ ఉండేది, కానీ ఎందుకో నేను చెప్పలేకపోయాను. మరి ప్రెజెంట్ అంటే ఒక అమ్మాయి మీద క్రష్ ఉంది, మంచిది, బెస్ట్ ఫ్రెండ్ కూడా. మరి ప్రపోజ్ చేయలేదా? చెయ్యాలని ఉంది, బట్ కొంచెం భయం. చెప్పాలి మిస్టర్, మనందరికీ నచ్చే తాజ్మహల్ కారణమైన ముంతాజ్ దాన్ని చూడలేకపోయింది. అందుకే మనిషి ఉన్నప్పుడే ప్రేమను చెప్పాలి, చూపించాలి. సరే అండి. అని ఒకసారి దిగు. హలో మామా, సారీరా, ఏముంటే మా అడ్జస్ట్ కాలేదు, ఏమనుకోకు, సారీరా. ఓయ్ మిస్టర్, ఏమైంది? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావుగా. ఏం లేదులే అని చెప్పు. అబ్బాయి గారికి నా దగ్గర దాచే సీక్రెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలా ఏం కాదని. నాతో షేర్ చేసుకుంటే మీరు లావు తగ్గిపోతారా ఏంటి? చెప్పండి మిస్టర్. ఏముంది, నార్మలే అని. మిడిల్ క్లాస్ కష్టాలు నీకు తెలియదులే. కళ్ళు మూస్తే కళల్లోకి, కన్ను తెరిస్తే కంటి ముందుకి వస్తాయి. నెల తిరిగేసరికి శాలరీ కన్నా సమస్యలే హలో చెప్తాయి. కొంచెం అవసరం కోసం ఇంట్రెస్ట్కి అమౌంట్ ట్రై చేస్తున్నా, వాళ్ళు ఇప్పుడు కాల్ చేసి కుదరదు అంటున్నారు. అయినా నాకు కష్టాలతో కాపురం చేయడం అలవాటు అయిపోయింది, వదిలేసి. ఓయ్ అని, వద్దు వద్దు. ఓయ్ మిస్టర్, నువ్వేదో కష్టాల్లో ఉన్నావని సెండ్ చేయలేదు. నువ్వు నా అనుకున్నాను కాబట్టి సెండ్ చేశాను. అవి రిటర్న్ చేసి నన్ను పరాయిదాని చేయకు. సరే పద, టైం అవుతుంది. ఓయ్ మిస్, బాగా అలసిపోయినట్టున్నారు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. కంపెనీకి వస్తారా? కొంచెం చూసుకుని దిగండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను తెలుసా నీకు? తెలుసులేండి, ఏదో సాహసం చేద్దాం అనుకుంటున్నారు కదా. ఆ శుభకార్యం ఏదో నాకు కంపెనీ ఇచ్చేసిన తర్వాతైనా చేసుకోండి.
ఛీ! ఓయ్ మిస్, హలో. మరి నిర్ణయించుకున్నారు, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించారా? చావును మనం వెతుక్కుంటూ వెళ్ళడం కంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తేనే దానికి మనకి గౌరవం. చూడండి, పైన గాలిపటం ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో. ఆ గాలిపటం మన జీవితం రెండూ ఒకటే. ఆ గాలిపటం రైట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే ఆ దారాన్ని గట్టిగా బిగించి పట్టుకోవాలి. అక్కడ దారం తెగినా, ఇక్కడ నమ్మకం కోల్పోయినా, అప్పుడు ఆ రెండింటి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అసలు ఎంతటి కష్టమైనా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. భారతంలో శ్రీకృష్ణుడిని అర్జునుడు ఏమని అడుగుతాడో తెలుసా? బావా, ఈ గోడ మీద ఒక వాక్యం రాయి, అది ఎలా ఉండాలి అంటే బాధలో ఉంటే నవ్వు, ఎక్కువ సంతోషంలో ఉంటే ఏడుపు రావాలి. అప్పుడు కృష్ణుడు ఈ సమయం మళ్ళీ రాదు అని రాశాడు. అంటే ఈరోజు బాధ రేపు ఉండదు అని, రేపటి సంతోషం మళ్ళీ రాదు అని. ఇలాంటి సాహసం చేసే ముందు కొంచెం ఆలోచించండి. అసలు ఎవరు మీరు? నా గురించి మీకేం తెలుసు? మీ పని మీరు చూసుకుంటే మంచిది. సరే, నాకు తెలీదు, కొంచెం షేర్ చేసుకోవచ్చుగా. ఏదో ఒక ఫ్రెండ్తో చెప్తున్నట్టుగా, ఒక గోడతో చెప్తున్నట్టుగా. అయినా నా పర్సనల్ మ్యాటర్ మీకెందుకు? అయినా మీరెవరు? డబ్బు బాధ రెండూ ఒకటే. దాచుకుంటే పెరుగుతాయి, పంచుకుంటే తగ్గుతాయి. అందమైన పూదోట లాంటి నా లైఫ్లోకి ఒక చల్లని మేఘం వచ్చింది. బట్ అది వెళ్తూ వెళ్తూ ఒక పెను తుఫాను మిగిల్చింది. ఓకే, బట్ ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ పూల తోటను పట్టి ఉంచే వేర్లు కూడా ఉంటాయి. అదెలా మర్చిపోయారు? ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం వివరంగా చెప్తారా? తన పేరు సత్య. సేమ్ ఆఫీస్. 2 years నుంచి రిలేషన్లో ఉన్నాం. హలో, ఏం చేస్తున్నారు సత్య సార్? ఫ్రీయేనా? ఫ్రీనే. ఏమైంది? ఏమైనా అర్జెంటా? నీతో ఒక విషయం చెప్పాలి. అదేదో ఇప్పుడు చెప్పొచ్చుగా. రేపు మార్నింగ్ కలుద్దాం. ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నీతో మాట్లాడాలి. అయితే ఓకే, మనం రెగ్యులర్గా కలిసే కాఫీ షాప్కి వచ్చేసి. ఓకే, బాయ్. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఓయ్ మిస్టర్, ఈ రోజు నాలో ఏమైనా చేంజ్ కనపడుతుందా? మేడం గారికి ఫేస్ ఏంటో వెలిగిపోతుంది ఈరోజు. ఏంటి సంగతులు? వెయిట్ చెప్తాను. చెప్పండి మేడం, ఏంటి స్పెషల్? ఏయ్, చెప్తా అన్నానా? అలాగే, మేడంది ఎప్పుడు అప్పర్ హ్యాండేగా. ఓయ్ మిస్, గుడ్ మార్నింగ్. ఏంటి మిస్టర్, ఉదయాన్నే గుర్తొచ్చానా? అసలు మర్చిపోతేనే కదా. సరే, ఇంకేంటి చెప్పు సంగతులు. ఈరోజు ఈ సైనికుడి బర్త్డే. మరి చెప్పలేదు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ ఈ సైనికుడు ఇచ్చే పార్టీకి మీరు ఖచ్చితంగా రావాలి. మీరే స్పెషల్ గెస్ట్. ఆలోచిస్తా, బట్ ఖచ్చితంగా వస్తా. థ్యాంక్ యూ, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఓకే, బాయ్. ఓయ్ మిస్టర్, నువ్వు చెప్పిన లొకేషన్ దగ్గర ఉన్నాను. ఎక్కడా? ఒకసారి పైకి చూడు. రైట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి, ఎక్కి పైకి వచ్చేసి. ఓకే.
మిస్టర్, ఇంట్లో ఎవరు లేరా? హా, అమ్మ వాళ్ళు కొద్దిగా అర్జెంట్ పనుండి బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు. బర్త్డే అన్నారు, మరి గెస్ట్లు ఎవరు రాలేదా? వచ్చారుగా మీరు, నా లైఫ్లోకి బెస్ట్ గెస్ట్లా. కట్ చేద్దామా కేకు? టైం అవుతుంది. యా, కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వావ్, నిన్నొకటి అడగాలి. ఏంటి మిస్టర్? అడగండి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా అడిగారేంటి? అలా ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. ప్రేమ అనేది వన్ వర్డ్లో ఎక్స్ప్రెస్ చేయలేని సత్య. అయినా అడిగారు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. ప్రేమ అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం, ధైర్యం. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే ఇద్దరు కలిసి జీవితపు చివరి అంచుల వరకు ప్రయాణిస్తేనే తెలుస్తుంది. చాలా మంది అంటుంటారు ప్రేమలో ఉంటే ప్రపంచమే తెలియదని. కానీ ఇద్దరు నిజంగా ప్రేమించుకుంటే ప్రపంచానికే ప్రేమను పరిచయం చేస్తారు. వావ్. అయినా ఎప్పుడూ లేంది అబ్బాయి గారేంటి ప్రేమలు దాని గురించి మాట్లాడుతున్నారు? నీకో విషయం చెప్పాలి, బట్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండాలి, ప్లీజ్. అలాగే సార్. మొదటిసారి నిన్ను చూస్తూ నీ వైపు వేసే ప్రతి అడుగులోనూ అనిపించింది 25 ఏళ్ల ఈ ఒంటరి అడుగులకు జత కలిసిన జీవితపు చివరి అడుగు నువ్వే అని. నాకున్న ఈ చిన్న ప్రపంచంలో నా ప్రపంచం నువ్వైతే నీ కోసం నీ ప్రపంచం నేనవుతా. శివుని విల్లు విరిగని స్వయంవరంతో ఆకాశానికి పచ్చని చీర కట్టిన పందిట్లో 4 దిక్కులు నాతి చరామి అంటుంటే 3 దేవతల సాక్షిగా 3 ముళ్ళు వేసి ఆ సీతకి రాముడిలా ఆ రాధకి కృష్ణుడిలా నీతో జీవితం పంచుకోవాలనుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మిస్టర్, ఏం చేస్తున్నావు? ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ మిస్ని మర్చిపోతేనే కదా. అబ్బో, అబ్బాయి గారేంటి హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు? మరి నా హ్యాపీనెస్ తోనే కదా మాట్లాడుతున్నాను. నేను నీ హ్యాపీనెస్సా? ఓకే చెప్పండి మిస్టర్, ఏం చేస్తున్నారు? ఏం లేదు, మరవలేని మహారాణి జ్ఞాపకాలతో మరవలేక కాల్ చేశా. ఏం చేయకూడదా? వామ్మో, ఏంటి మిస్టర్ ఈరోజు కవిత్వం తన్నుకొస్తుంది? రాణిగారి కోసం ఈ రాజుగారు కవిలా ఏంటి, దాసుడిగా కూడా మారిపోతారు. అలాగలాగే, ఫస్ట్ వర్క్ చేయండి మిస్టర్, తర్వాత చెప్పుకోవచ్చు కవితలు.
బాయ్. ఓకే ఓకే బాయ్. రేపు ఈవినింగ్ కలుద్దాం. సారీ ఇప్పుడా వచ్చేది? టైం ఎంత అవుతుంది? సారీ ఫుల్ ట్రాఫిక్, అందుకే లేట్ అయింది. నీ బైక్ ఏమైంది? ఆ బైక్ ఎవరిది? అదా సర్వీసింగ్ ఇచ్చాను, ఫ్రెండ్ బైక్ ఇది. అది ఓకే గానీ ఏంటి అర్జెంట్గా కలవాలని రమ్మని చెప్పావు? అర్జెన్సీ అయితేనే వస్తావా? అలా కాదని, ఏదో కొంచెం వర్క్ బిజీలో. నాకు జాబ్ ఉంది, నేను వర్క్ చేస్తున్నా. నాకు బిజీ ఉంది, బట్ నీకు కూడా టైం ఇస్తున్నా. ఇక్కడ వర్క్ మ్యాటర్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. ఐ నో, నాకు అర్థం అవుతుంది. బట్ ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేను సీన్ క్రియేట్ చేస్తున్నానా? నాతో మాట్లాడు, టైం స్పెండ్ చేయి అంటే ఇబ్బందిగా ఉందా నీకు? నాకు తెలియని ప్రపంచాన్ని చూపించావు, నేను ఒక స్పెషల్ లాగా ట్రీట్ చేశావు. ఇప్పుడు నేనే నీకు ప్రాబ్లంలా కనిపిస్తున్నానా? అని నువ్వు ప్రాబ్లం కాదు, నువ్వు క్రియేట్ చేసే ప్రాబ్లంని ప్రాబ్లం అంటున్నా. అయినా లవ్లో ఉంటే డైలీ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని మెసేజ్ కాల్స్ చేసుకోవాలా? లవ్ అంటే ప్రతిరోజు చెప్తేనే లవ్ ఉన్నట్టా? ప్లీజ్ బిహేవ్ లైక్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. నీతో మాట్లాడి వేస్ట్. గుడ్ బై. రీజన్స్ వెతుక్కుంటే రీజన్సే కనిపిస్తాయి. ప్రయారిటీస్ ఉంటేనే ప్రేమ ఉంటుంది. నీకు నాకన్నా నీ వర్కే ఇంపార్టెంట్ అయిపోయింది. అప్పుడు నేనున్నా లేనట్టే. ఇక్కడితో ఆపేద్దాం. అని 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 వెయిట్, ఐ హావ్ టు టేక్ దిస్ కాల్. చెప్పానుగా ఆన్ టైంలో క్లయింట్ మీట్ అవ్వాలని. యా ఓకే సార్. నువ్వు ఈ జాబ్ చేయాలనుకుంటే చెయ్యి, లేదంటే రిజైన్ చేసేయ్. సారీ సార్. డోంట్ వేస్ట్ మై టైం. ఛీ, నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయితే అదే నీ లాస్ట్ డే ఇన్ దిస్ ఆఫీస్. నెక్స్ట్ టైం ఇలా డిలే చేయొద్దు. ఓకే సార్, షూర్ సార్. ఈవినింగ్ ఒకసారి వచ్చి నన్ను మీట్ అవ్వు. ఓకే సార్, షూర్. ఏంటి? హలో ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. నీకు నాతో మాట్లాడటానికి టైం లేదు సార్, చాలా బిజీ. ఇప్పుడెందుకు కాల్ చేశారు? ఫస్ట్ నేను చెప్పేది వినండి మిస్. ఏదైనా సరే త్వరగా చెప్పు. ఒప్పుకుంటా, నీతో టైం స్పెండ్ చేయడం లేదు, కాల్స్ మాట్లాడలేకపోతున్నా. ఐ నో ఐఎమ్ సారీ ఫర్ దట్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఓ, సార్కి పక్క వాళ్ళ ఎమోషన్స్ తోటి సంబంధమే లేదు, మేము మాత్రం అర్థం చేసుకోవాలి. ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్. నీకు నా సిచ్యువేషన్, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ మొత్తం తెలుసు. నేను కష్టపడాలి, లైఫ్ లో ఒక పొజిషన్ లో ఉండాలి కదా. ఇప్పుడు కష్టపడితేనే కదా మనం ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండేది. దెన్ వాట్ అబౌట్ మీ? అరే, నువ్వు లేకుండా నాకు ఫ్యూచరే లేదు కదా. నేనేం చేసినా మన కోసమే కదా. ఇంకో 4 months లో ప్రమోషన్ వస్తుంది, ప్లీజ్ అండర్స్టాండ్. ఇలాగే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తావు. సారీ. చాలు ఆపింకా. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోరా. ఫ్యూచర్ ని చూపించి ప్రెజెంట్ ని పాడు చేయకు. I really miss your presence. Yeah, I know. I'm really sorry. Please understand. I love you. శివుని ఇల్లు విరగని స్వయంవరంతో, ఆకాశానికి పచ్చని చీర కట్టిన పందిట్లో, 4 దిక్కులు నాతి చరామి అంటుంటే, ముక్కోటి దేవతల సాక్షిగా 3 ముళ్ళు వేసి, ఆ సీతకి రాముడిలా, ఆ కృష్ణుడికి రాధలా నీతో జీవితం పంచుకోవాలనుంది. ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సత్య, ద టైమ్ ఈస్ కమ్ టుడే. మన ప్రేమ గురించి మా నాన్నగారికి చెప్పాను. తను యాక్సెప్ట్ చేశారు. నిన్ను కలవాలి అంటున్నారు. నిన్ను తీసుకురమ్మన్నారు. హో అవునా, గుడ్. బట్ అని నీతో ఒక విషయం చెప్పాలి. అబ్బా, అవి ఇవి తర్వాత. ముందు వెళ్దాం పదా, నాన్న వెయిట్ చేస్తున్నారు. ఆగనే, ఒక నిమిషం నీతో మాట్లాడాలి. కూర్చో. సరే, త్వరగా చెప్పు. నాతో నేను సంతోషంగా ఉన్న సమయం కంటే నీతో నేను గడిపిన సమయంలోనే చాలా సంతోషంగా ఉన్నాను. నీ ప్రేమ నా లైఫ్నే మార్చేసింది. ఎడారిలా ఉన్న నా జీవితానికి చిరుచినుకై వచ్చి మహాసముద్రం అంత ప్రేమను పంచావు. అందుకే నువ్వంటే నాకంత ప్రేమ అని. గెలవాల్సిన గమ్యం ఎదురుగా ఉన్నప్పుడు గాలివానను కూడా ఎదిరించాలి. అలాంటి గాలివాననే ఇప్పుడు మనం ఎదుర్కోవాలి. నేను ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలో నా డెడికేషన్, నా హార్డ్ వర్క్ చూసి నాకు ప్రమోషన్ ఇచ్చారు. వావ్, గ్రేట్, కంగ్రాట్స్, ఫైనలీ. ఎప్పటినుంచో మన ఇద్దరం వెయిట్ చేస్తుందే కదా, దీనిలో చెప్పడానికి ఏముంది? నేను చెప్పేది కొంచెం నన్ను కంప్లీట్ చేయనిస్తావా? మా చైర్మన్ నన్ను ప్రమోట్ చేసింది కంపెనీ సీఈఓగా. బట్ అది కూడా ఒక కండిషన్తో. తన డాటర్ని పెళ్లి చేసుకోమన్నారు. ఒకసారి నువ్వే చెప్పావుగా అని, సైనికుడికే పోరాటం విలువ తెలుస్తుంది అని, యుద్ధంలో గెలిచిన వాడే రాజవుతాడని. అందుకే కాదనలేకపోయాను. సారీ అనామిక, యూ కెన్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. లెట్స్ బ్రేకప్. సత్యగారు, సైనికుడికే యుద్ధం విలువ తెలుస్తుంది. గెలిచిన వాడే రాజవుతాడు. అమ్మా, అనామిక, ఏమైందమ్మా? అనామిక, నీతో జీవితం పంచుకోవాలనుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సారీ అనామిక, లెట్స్ బ్రేకప్. ఏంటి ఇంత చిన్నదానికి సాహసం చేరట్టింపక అంటే ఇక్కడ దాకా వచ్చేసారా? చూస్తుంటే మెచ్యూర్ పర్సన్లో ఉన్నారు. ఏంటి పిల్లని బి పనులు? అయినా ఇప్పుడు ఎందుకు అంత వెటకారంగా నవ్వుతున్నావు? గాయపడిన వాడికే తెలుస్తుంది నొప్పి విలువేంటో. ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకోకుండా జోక్స్ వేసే నీలాంటి వాడికి ఏం తెలుస్తుంది ఆ పెయిన్ విలువ? నీలాంటి వాడితోటి మాట్లాడితే అనవసరం. ఛీ.
అనామిక, హలో మిస్ వీరవనిత గారు, ధైర్యం కోసం దేవుడి దగ్గరికి వచ్చారా? నువ్వేంటి ఇక్కడ ఫాలో అవుతున్నావా? సారీ, ఇది మీ ఫ్యామిలీ టెంపుల్ అని నాకు తెలీదు. అలాగే అవుటర్స్కి టెంపుల్లోకి ఎలా లేదని కూడా నాకు తెలీదు. ఇడియట్. ఒక్క 5 minutes మాట్లాడచ్చా? నేను స్ట్రేంజర్స్తో మాట్లాడను. అయ్యో, జరిగింది మీరు మర్చిపోయినట్లు లేరు. ఒక్క 5 minutes చాలు ప్లీజ్, ఒక్క 5 minutes. మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయను. ఒక్క 5 minutes అలా కూర్చొని మాట్లాడుకుందామా? ఓకే, ఏంటి చెప్పండి, త్వరగా చెప్పండి, టైం లేదు, వెళ్ళాలి. నా పేరు రుద్ర, సన్ ఆఫ్ శారద. ఇక్కడే పక్కన కాలనీలో ఉంటాం. అదేంటి అందరూ తండ్రి పేరు చెప్తారు కదా, మీరేంటి శారదా అంటున్నారు? మా అమ్మ. నాన్న నా చిన్నప్పుడే వైకుంఠపల్లి ఆడడానికి వైకుంఠం వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ మా అమ్మే. అందుకే ఎప్పుడు రుద్ర, సన్ ఆఫ్ శారద. ఓ, ఐఎమ్ సారీ. అయ్యో, ఇట్స్ ఓకే. మరి మీరు? నా పేరు అనామిక. వెయిట్, ఇందాక నా పేరు పెట్టి పిలిచారు కదా మీరు, నా పేరు మీకెలా తెలుసు? అయ్యో, అదేం లేదే, ఏమండనే పిలిచాను. ఓకే, నా గురించి చెప్పడానికి ఏముంది? మా ఇంట్లో నేను, మా నాన్న, మా అమ్మ. చెప్పాను కదా మీకు మొన్నే మొత్తం నా గురించి. నా జీవితం గమ్యం లేని ప్రయాణం, అంతే. మన జీవితంలో గమ్యం అనేది దేవుడు నిర్ణయిస్తాడు, కానీ ప్రయాణం మనమే చేయాలి. ఆ ప్రయాణంలో రాళ్ళు ముళ్ళు ఉన్నాయని చేస్తున్న ప్రయాణాన్ని ఆపకూడదు. లైఫ్ చివరి వరకు ప్రయాణిస్తేనే కదా అసలైన మజా. బాధలు లేనివారు ఎవరున్నారు? అయినా బాధలు భరిస్తేనే కదా బంధాల విలువ తెలుస్తుంది. అయినా మనం ప్రేమించిన వాళ్ళు వదిలేశారని చెప్పేసి మనల్ని ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టకూడదు. ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించు. ఓకే అండి, నేను వెళ్తాను, టైం అవుతుంది. ఓయ్ మిస్, అందమైన చిరునవ్వుని దాయడం ఒక నేరం, అది అందరికీ పంచటం ఒక వరం. అనామిక గారు, రేపు ఈవినింగ్ ఒక చోటకి వెళ్దాం, వస్తారా? ఎక్కడికి? అబ్బా, నా మీద నమ్మకం ఉందిగా. ఓకే, రేపు కలుద్దాం. హలో రుద్ర గారు. హాయ్, వచ్చేసారా? రండి కూర్చోండి. చూసారా అనామిక గారు, భాగ్యనగరం ఎంతలా వెలిగిపోతుందో? చుట్టూ చూసారా ఎంత చీకటిగా ఉందో? ఈ చీకటి పర్మనెంట్, బట్ ఆ చీకట్లో కూడా పైన చందమామ చూసారా ఎంతలా ప్రకాశిస్తుందో? అలాగే మీరు కూడా అనామిక గారు, లైఫ్లో ఎంత చీకటి ఉన్నా ఆకాశంలో చందమామలా వెలగాలి. ఐ నో, బట్ తను బ్రేకప్ చెప్పి సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోయాడు. అదే ఎక్కువ బాధగా ఉంది. అదృష్టం అవకాశం ఇచ్చినా దరిద్రం దూరం చేస్తుంది అన్నట్టు తనకి అదృష్టం లేదంతే. తన తీసుకున్న డిసిషన్ గురించి ఆలోచిస్తే అది తన ఫ్యామిలీ కోసం తీసుకున్నాడు, దాంట్లో తప్పేం లేదు, అది తన ఇష్టం. మరి మీరు? పండించే రైతు తన పంట ఎదిగినప్పటికంటే అది తన కళ్ళ ముందు నాశనం అవుతుంటే అప్పుడు ఎక్కువ బాధగా ఉంటుంది. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేశారని మనల్ని ప్రేమించే వాళ్ళని బాధ పెట్టకూడదు. ఓ సారీ, ఆ గంగని పొంగనివ్వకండి, నాకు స్విమ్మింగ్ కూడా రాదు. అమ్మయ్య, నవ్వారా? అలా నవ్వుతూ ఉండండి. ఓకే రుద్ర గారు, టైం అవుతుంది, వెళ్దామా? అవును, వెళ్ళాల్సిన టైం అయింది. తల్లి అనామిక, హా, ఒకసారి వచ్చి ఇలా కూర్చోమ్మా. చెప్పండి నాన్న. ఏమైంది తల్లి? నా బంగారు తెల్ల ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతుంది. అవును నాన్న, నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషానికి కారణం ఒక పర్సన్, తన పేరు రుద్ర. చాలా మంచివాడు. ఈరోజు నా ఫేస్లో ఈ నవ్వుకు కారణం తనే. ఎక్కడి నుంచి వచ్చాడో కానీ సడన్గా
మళ్ళీ నా లైఫ్ నాకు గుర్తు చేశాడు నాన్న. అయితే తను ఇష్టపడుతున్నావా, ప్రేమిస్తున్నావా? అయ్యో అదేం లేదు నాన్న, మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. తను ఒక చాలా మంచి పర్సన్, ఎంతో సంతోషంగా ఉంటాడు, అందరినీ చాలా సంతోషంగా ఉంచుతాడు. అందుకే తనంటే ఒక గౌరవం, ఒక మర్యాద. తను నాతో జీవితం మొత్తం ఒక మంచి మిత్రుడిలాగా ఉంటాడు. మంచిదమ్మా, ఈరోజు అతన్ని డిన్నర్కి తీసుకురా, నేను కూడా చూస్తాను. అలాగే నాన్న, ఇప్పుడే వెళ్ళి రెడీ అవుతాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇక్కడ రుద్రవాళ్ళ ఇల్లు ఎక్కడండి? లెఫ్ట్ వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నా. ఎవరు ఎవరు కావాలి? నమస్తే ఆంటీ, రుద్ర ఉన్నాడా? ఎవరమ్మా నువ్వు? నా పేరు అనామిక ఆంటీ. లోపలికి రమ్మా. మంచినీళ్ళు తాగుతావా? రుద్ర లేడా ఆంటీ? ఆంటీ రుద్ర ఎక్కడా? ఆంటీ రుద్ర అయ్యో, నా ఈ చిన్ని ప్రపంచంలో నా ప్రపంచం అనామిక. ఐ లవ్ యూ అనామిక. అందం కూడా ఆవిరైపోతుందేమో తన అందాన్ని చూసి. పువ్వులు కూడా వికసిస్తాయి తన నవ్వు కోసం. తనే అనామిక. తనని ఫస్ట్ టైం చూసినప్పుడే అనిపించింది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో. బావా, టైం అవుతుంటే ఎక్కడ ఆపుతున్నామండి బండి? బావా,
నువ్వు ఎప్పుడైనా లక్ష్మీదేవిని చూసావా? బస్ స్టాప్లో లక్ష్మి ఏమో కానీ మన ఏరియాలో లక్ష్మి ఉంటుంది మావా. మన ఏరియాలో లక్ష్మి ఉంటుంది, కొత్త అవకాయలాగా నిగనగలా ఆడిపోద్ది. ఒరే బావా బకాసురా, నీకెప్పుడు తిండిగోలేనా? ఒక్కసారి ఆ అమ్మాయిని చూడరా, ఎంత అందంగా ఉందో. గుళ్ళో ఉండాల్సిన దేవత బస్ స్టాప్లో ఉందిరా. ఈ వయసులో పంది పిల్లని చూసినా అందంగానే ఉంటుంది బావా. ఓరే, పంది పిల్లే అంత అందంగా ఉంటే అక్కడుంది కన్నె పిల్లరా. నువ్వు ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్ రా. టైం అవుతుంది, త్వరగా పద. లేట్ అయితే సూపర్వైజరు బల్లాల దేవుడు కట్టప్పని చూసినట్టు చూస్తాడు. నువ్వు ఆగరా. బాబు రోమియో రాజా, టైం అవుతుంది, వెళ్దాం పద. బావా షాజహాన్, ఇటు తిరిగి కూర్చుంటే రోడ్డు మీద వెళ్తాం, లేదంటే తొప్పల్లోకి వెళ్ళిపోతాం. నువ్వు పోనేరా. వదిలితే ఇక్కడే తాజ్మహల్ కట్టేలా ఉన్నాడు. హలో, ఎక్కడా? చెప్పు. బా ఇక్కడే రా, బస్ స్టాప్లో ఉన్నా. 2 days నుంచి కనిపించట్లేదు. అక్కడేం చేస్తున్నారు రాజా గారు? నా రాణి కోసం వచ్చాను బావా. ఎవర్రా నీ రాణి? నాకు తెలియని రాణి ఎవరు? ఏ రాజ్యానికి రాణి? అదే బా, 2 days బ్యాక్ బస్ స్టాప్లో చూసాం కదా, లక్ష్మీదేవిలా ఉందని చెప్పాను. ఏమోరా, ఆ పిల్లని చూడగానే నీకు చెల్లిగా, మా అమ్మకు కోడల్లా, ఉదయాన్నే కాఫీ తెచ్చి నిద్ర లేపుతున్నట్టు, మేమిద్దరం మాకిద్దరు అలా ఫ్యూచర్ ఫిక్స్ అయ్యాను బా. జాగ్రత్త బావా, ప్రేమ పరాకాష్ఠకు చేరినట్టుంది. నేనుంటా, బాయ్. ఓకే. ఏంటి దొరగారు ఊహల్లో తేలిపోతున్నారు? ఏంటో సంగతి, ఏంటి విశేషం? ఒకసారి ఇలా రా శారదా, కూర్చో. అమ్మా, ఒక అమ్మాయి ఉందమ్మా, చాలా బాగుంటుంది. తన పేరు అనామిక. చూడగానే నచ్చేసింది. చాలా బాగుంటుందమ్మా. అమ్మా అనామిక, అమ్మా అనామిక, అమ్మా
అనామిక. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావురా అనామిక అని? 1,00,000 సార్లు చెప్తున్నావు. అంత ఇష్టం ఉంటే ఆ అమ్మాయికే వెళ్ళి చెప్పొచ్చు కదరా. నాకు చెప్పాలని ఉంది డార్లింగ్, కానీ ఒక చిన్న భయం. చెప్పాలిరా. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఒక్కసారి ఆ అమ్మాయికి నిజాయితీగా నీ ప్రేమను చెప్పి చూడు. ఆ అమ్మాయి ఓకే చెప్పేస్తుందిరా. బావా ఏం చేస్తున్నావు బా? రే బా, ఏం చూస్తున్నావురా? ఏంట్రా మొబైల్ ఏది బయటికి చూడండి బావా. ఏంటి బావా, ఏంట్రా ఇది? త్వరగా చెప్పే బావా. అసలే ఈ రోజుల్లో అమ్మాయిలు ఆషాఢ మాసం ఆఫర్లో ఉన్నారు. రావడం ఆలస్యం, ఎగరేసుకుపోతున్నారు. అయినా రేపు నీ బర్త్డే కదా బావా, మంచిగా రెడీ అయ్యి వెళ్ళి నీ మనసులో మాట చెప్పేసేయ్. ఆలస్యం చేయకు, ఓకేనా? హలో, మై లవ్లీ బర్త్డే బాయ్. ఎక్కడా? నేనా బావా? నువ్వేరా అర్జున్ కుమారా? శశిరేఖతో స్వయంవరం కోసం వచ్చాను రా. ఓకే బావా, ఆల్ ది బెస్ట్. ఈవినింగ్ పార్టీ మర్చిపోకు. ఓకే ఓకే రా. వచ్చాక మొత్తం చెప్పాలి రే. సరే బావా, తను వెళ్ళింది, నేను తర్వాత చేస్తాను. ఆ క్షణంలో కాలంతో పాటు కన్నీళ్లు పోటీ పడ్డాయి. నేను కట్టిన తాజ్మహల్కి చివరికి నేనే కూలీగా మిగిలిపోయాను. నింగిలో ఉండే చందమామని అందుకోవాలి అనుకున్నా, కానీ నిజంగానే కంటికి కనబడే చందమామ చేతికి అందదని అప్పుడే అర్థమైంది. తన కోసం విధిని కూడా ఎదిరిద్దాం అనుకున్నా, కానీ ఆ విధి నన్ను ఎక్కిరించి వెర్రివాణ్ణి చేసింది. అందుకే ఈ జన్మలో కలవలేని తన కోసం మరో జన్మలో ఎదురు చూస్తుంటా. అందమైన చిరునవ్వుని దాయడం ఒక నేరం, అది అందరికీ పంచటం ఒక వరం. వెళ్ళాల్సిన టైం అయింది. చుక్కలన్నీ రాలిపోయినా నిలకడగా ఉండే నింగిలా మార్చాడు. కలవలేని నేస్తమా
నా కన్నీటిని తాను తీసుకుని తన చిరునవ్వుని నాకిచ్చాడు. ఆ చిరునవ్వుతో మళ్ళీ మొదలైన నా ప్రయాణం. ఇట్స్ మై లైఫ్. అనామిక. గడిచిపోయిన గతంతో పోరాడుతుంటే గడపాల్సిన భవిష్యత్తు భారం అవుతుంది. ఇట్లు మీ డైరెక్టర్ శ్రీరుద్ర. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇప్పటివరకు మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి అండ్ మీరు ఇచ్చిన కామెంట్స్ కి అండ్ మీరు ఇచ్చిన వ్యూవర్షిప్ కి మీరు ఇచ్చిన మా బ్లెస్సింగ్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ లవ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక నెగిటివ్ అనేది ఫీడ్బ్యాక్ అని మాకు రాలేదు. అండ్ ఇలానే మేము కంటిన్యూ చేసుకుంటూ హ్యాపీగా ఇంకొక సిరీస్ తో మేము ముందుకు వస్తామని ప్లాన్ తో ఉన్నామండి. అండ్ లోడ్ ద హీరో అంటే 3 ఎపిసోడ్లో తోమిరండి బాగా, కానీ నా 2 ఎపిసోడ్లోనే తీసుకున్నారు. మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను తోముదామని. కొద్దిగా ఇప్పటిదాకా మీరు ఆదరించారు. కొద్దిగా నెక్స్ట్ తోమకుండా తక్కువ తోమని చెప్పండి కొద్దిగా కామెంట్లలో. ఎక్కడ పడితే అక్కడ తోముతారండి. నేను ఉండలేదు అంటే వస్తాను నేను తర్వాత. ఓకే, నేను కూడా వెళ్తున్నాను. బాయ్. అంటే ఇంకా ఉందా స్క్రిప్ట్? ఈసారి కూడా మీరే బలియా? దీని లేకుండా అంతకు మించా షూట్ అయిందా? అంటే ఎడిటింగ్ ఒకటే పెండింగ్. అంటే నెక్స్ట్ వీక్ కి రిలీజా? తాతయ్య గారు తోముతారన్నట్టే. గాయస్, నెక్స్ట్ వీక్ మమ్మల్ని తోమడానికి రెడీగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఇవ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.